పాటల్లోకి వెళ్దాం. ఈరోజు పాటల్లోని అన్నిటిలోని నేనే నడిపిస్తాను, నేనే కనిపిస్తాను. మీకు సంతోషకున్న వాళ్ళందరూ హల్లెలూయా. అమ్మో, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఊరికే మిమ్మల్ని అలాగా నవ్విద్దామని మాట్లాడాను. ఏదైనా మీ ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. అందరికీ తెలిసిన పాటలు, 2 పాటలు అందరం కలిసి పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి 8వ పాట, సాంగ్ నెంబర్ 8. 8వ పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట ఇది. పుస్తకాలు లేకపోయినా కూడా పాడేయగలరు అందరూ. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును. 9వ పాట, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమది, జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమది, జీవిత కాలమెల్ల కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము, ప్రభుతో నిత్యముందుము, మ్రొక్కేదాము స్తుతింతుము పొగడేదాము, మ్రొక్కేదాము స్తుతింతుము పొగడేదాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా. పాట మధ్య చరణం మధ్యలో చప్పట్లు ఆపేస్తున్నారు, పాట ఆపేస్తున్నారు. ఏమి
అందరికి తెలిసిన పాటనా? అలాగ ఆపకూడదు, పాట అందం పోతుంది. ఆపినంత వరకు పాడండి. ఇక్కడ నిలబడి నడిపించి ఆపినంత వరకు నాతో పాటు మధ్యలో చేయొదిలేస్తే అలాగ నేను ఒక్కదాన్ని అయిపోతాను కదా. ఏదో అలా అలా పాడుతున్నాను, మీరు వదిలేస్తే ఇంకా నేను వెనకతోటి తిరిగి చూడాలి, అప్పుడు నేను ఉప్పు స్తంభం అయిపోతాను. వెనకతోటి తిరిగి చూస్తే నేను ఉప్పు స్తంభాన్ని అయిపోతాను. అలా వద్దు. అందరం కలిసి ఒకసారే పాడదాం, ఒకసారే మొదలు పెడదాం, ఒకసారే ఆపుదాం. ఒకవేళ మీకు రాలేదనుకోండి అప్పుడు కొంచెం స్లో అవ్వండి, బండి స్లో చేయండి, మళ్ళీ స్పీడప్ చేయొచ్చు. అలాగే సునీత సిస్టర్, దేవునికి స్తోత్రం. పాటల పుస్తకం నుంచి 72వ పాట పాడుకుందాం. ఇది కూడా అందరికీ తెలిసిన పాట, సాంగ్ నెంబర్ 72. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నిధి శాశ్వతమైన ప్రేమ, నిధి శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. మరొకసారి పాడదామా? నీ ప్రేమ ఎంతో, అందరం కలిసి బిగ్గరగా పాడదామా? ఆయన ప్రేమను వర్ణిస్తూ ధ్యానిస్తూ. సాటి లేరు ప్రభు, పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి. నన్ను క్షమించిన నన్ను క్షమించిన ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. హల్లెలూయా. అవును యేసయ్యా, సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి, కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను నీదు నింపితివి, బంధకములను త్రుంచితివి. నన్ను బలపరచిన ప్రేమ, నన్ను బలపరచిన ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో
అవునేసయ్యా, అవును తండ్రి. నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. అందరూ నన్ను విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివి. అందరూ నన్ను విడనాడినా నీదు కౌగిటిలో చేర్చితివి. నీదు రక్షణ నిశ్చితివి. తండ్రి దరికి చేర్చితివి. నీదు రక్షణ నిశ్చితివి. తండ్రి దరికి చేర్చితివి. నన్ను ఎడబాయని ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ. ఓహో, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. నీ ప్రేమకు ఎవ్వరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు. నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. నిధి శాశ్వతమైన ప్రేమ, నిధి శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము. ఎస్ ఎస్ జీసస్. నీ ప్రేమకు ఎవ్వరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు. నీ ప్రేమకు ఎవ్వరు సాటి లేరు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా కదా. యేసయ్య ప్రేమ, అయ్యో మర్చిపోయారు అప్పుడే. యేసయ్య ప్రేమ మధురమైనదంట. తేనె ఉంది కదా, హనీ తెలుసా మీకు? హనీ ఇష్టం లేని వారు ఉంటారు. ఉండరా? హనీకి ఇష్టం లేని వారు ఉండరు. కానీ తేనెకి ఇంకోటి లక్షణం ఉంది, చెప్పగలరా? తేనె ఎప్పటికీ పాడవదంట. దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదంట. ఉండదంట కాదు, ఉండదు. ఎక్స్పైరీ డేట్ ఉండదు, పాడవదు. ఆ తేనె మధురం అంటే దేవుని ప్రేమ మధురతి మధురం. అది ఇంకా తీయగుంటుంది. తేనెలో చూసి అనగానా యేసయ్య ప్రేమ హృదయంలోకి రాగరా అంటాం. ఏమొస్తుంది అప్పుడు? నోట్ల నుంచి మాటలు వస్తాయి. ఎవరి కోసం వస్తాయి? యేసయ్య కోసం వస్తుంటాయి. అప్పుడు అన్నట్టు మాట. సీరియస్గా ఉంటున్నారని అలా చెప్తున్నాను. ఏదో నాకేం తెలియదు, ఏదో అలా చెప్తున్నాను. ప్రార్థన చేసుకొని వచ్చాను. దేవుడు నిలబెట్టి దేవుడే పలికిస్తాడు. లక్షవారం అనగానే గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి. ప్రభా ఆదివారం బాగానే ఉంటుంది, శుక్రవారం బాగానే ఉంటుంది, లక్షవారం అంటే హార్ట్ బీట్ రేట్ పెరిగిపోతుంటుంది. ఏంటి ప్రభా అనుకుంటుంటాను. స్థలం అలాంటిది. ఎక్కడ నిలబడతామో, ఎక్కడికి వస్తున్నామో స్థలము అలాంటిది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచి నిలబడదామా ఇప్పుడు ఒకసారి? మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని అనుకుంటున్నాను. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే అందరం కలిసి అందరికీ తెలిసిన బాగా పరిచయమైన మొదటి కీర్తన, Psalm 1, ద ఫస్ట్ Psalm, మొదటి కీర్తన అందరం కలిసి చదువుకున్నాం. నాట్ రెస్పాన్స్ రీడింగ్ కాకుండా, ఉత్తరపత్రికలుగా కాకుండా, ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. దుష్టుల ఆలోగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. ఆరాధనలోనికి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట, 2 మాటలు అనుకోండి. పోనీ, ఒక దేవుని సేవకుడు, ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందంట. ఆ స్త్రీని అలాగ గమనిస్తున్నాడంట ఆ దేవుని సేవకుడు. ఆ స్త్రీని అలాగ చూస్తున్నాడంట, అబ్జర్వ్ చేస్తున్నాడంట ఆ దేవుని సేవకుడు. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడంటే, ఆ సహోదరి పెదవులు కదులుతున్నాయి, బహుశా కళ్ళలో నుంచి నీరు కారొచ్చు. నేను ఊహించాను, కళ్ళలో నుంచి కూడా నీరు కారుతూనే ఉండుండొచ్చు. కానీ స్వరము వినబడట్లేదంట, స్వరము వినబడట్లేదు. ఆ దేవుని సేవకుడు తర్వాత ఏమంటారో ఇవన్నీ మనకు తెలిసినవే, నేనేమి పెద్ద ఏం చెప్పడానికి కాదు. కానీ దేవుని సేవకుడు ఇవన్నీ చెప్తాను అంటే, దేవుని సేవకుడికి ఆ ప్రార్థన వినబడట్లేదు, స్వరం వినబడట్లేదు. ఆమె కనిపిస్తుంది కానీ దేవుని సేవకునికి స్వరం వినబడట్లేదు. కానీ ఆమె మనసులో చెప్పుకుంటున్నది, హృదయంలో చెప్పుకుంటుందంట ఆమె యొక్క ప్రార్థన. ఆ హృదయంలో చెప్పుకుంటున్నప్పుడు ప్రార్థన, ఆ హృదయంలో ప్రార్థన ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు దావీదు దగ్గరికి సమూయేలు వెళ్ళినప్పుడు బయట చూసి ఎత్తు, పొడవు, అందము, రంగు చూసి కాదు, అంతరంగాన్ని చూచువాడిని నేను, బాహ్యరంగాన్ని కాదు, లోపల ఇన్సైడ్, ఐ సీ ఇన్సైడ్, నేను లోపల చూస్తాను అన్నాడు దేవుడు కదా. లోపల చూస్తాను, లోపల చూసి తర్వాత సంగతి దేవుడు తెలుస్తుంది, లోపల హృదయంలో ఏముందో, ఎవరికి ఏముందో, ఎలాగుందో. కానీ నాకు అనిపించింది ఆలోచిస్తేటప్పుడు, నేను కొంతమంది లాస్ట్ వీక్ మాట్లాడుకుంటప్పుడు మా ఇంట్లో డిస్కషన్ అయ్యేటప్పుడు అనుకున్నాను, దేవుడు హృదయాన్ని చూస్తాడు, తర్వాత అంతరంగము కూడా చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూసి వదిలిపెట్టాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, హృదయ అంతరంగంలో ఏముందో చూస్తాడు. ఓకేనా? దేవుడు, మళ్ళీ చెప్తాను, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూసి విడిచిపెట్టాడు, హృదయం లోపలేముందో చూస్తాడు. మనం ఒక నుయ్యిని చూసామనుకుంటాం, ఆ నుయ్యి ఉంది అనుకుంటాం, కానీ నుయ్యి లోపల వంగి చూస్తే ఎంత ఉందో, ఎలాగుందో తెలుస్తుంది. అలాగే మన హృదయం చూసి దేవుడు విడిచిపెట్టాడు, కానీ హృదయం లోపలేముందో, మనమైతే ఇలా ఒంగోలేమో నువ్వు చూడడానికి, కానీ దేవుడు ఒంగని అవసరం లేదు, చూస్తాడంతే. హృదయాంతరంగములే ఉందో. హన్నా, నేను ఇంతవరకు చెప్పింది హన్నా కోసం. హన్న హృదయాంతరంగంలో వేదనతో నిండిపోయింది, దుఃఖంతో నిండిపోయింది కదా. అందుకే స్వరము వినబడట్లేదు, పెదవులు మటుకు కదులుతున్నాయి, మనసులో చెప్పుకోవాల్సిందంతా దేవునితో చెప్పుకుంటుంది. ఈరోజు ఈ దినాన్ని నేను ఇంకా చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఆపేస్తాను. ఈ దినాన్ని ఇంకొక మాట చెప్తాను, ఆపేద్దాం అనుకున్నాను కానీ చెప్పు అనిపిస్తుంది. దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు కదా, కానీ హృదయము మోసకరము, వ్యాధి గలది. మోసకరము, వ్యాధి గల, ఆ రెండిట్ల నుంచి తప్పించుకోవడం కష్టం. అది గ్రహింపగలవాడెవడు అని దేవుడే చెప్తున్నాడు. అది ఎప్పుడు మనల్ని మోసం చేస్తుందో మనకు తెలీదు, ఎప్పుడు మనల్ని వ్యాధికి గురి చేస్తుందో మనకి తెలీదు. శారీరక వ్యాధి కాదు, ఆత్మీయంగా కూడా వ్యాధికి పడతాం. శారీరకంగా కాదు, ఆత్మీయంగా కూడా పడిపోతాం ఆ వ్యాధికి గురయ్యి. అది ఎప్పుడు మనకి తటస్థిస్తుందో మనకి తెలియదు. మనం అలర్ట్గా ఉండాలి, మెలకుగా ఉండాలి. కానీ ఆ కిందకు వస్తే దేవుడు అంటున్నాడు, నేను చూస్తాను, నేను తొందరగా చెప్పేస్తాను, నేను చూస్తాను ఎవరి క్రియలను బట్టి ఎవరు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు. నేను ఇది ఆలోచిస్తేటప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ
దావీదుని కోసం దేవుడు సౌలుతో మాట్లాడేటప్పుడు సమూయేలు గ్రంథంలో ఉంటుంది, తర్వాత అపోస్తులలో కూడా ఉంటుంది ఈ మాట. నేను నా చిత్తానుసారమైన మనసు గలవాడిని ఒకరిని కనుగొంటిని. ఎవరిని? నా చిత్తానుసారమైన మనసు, ఆయన చిత్తము చేసేలాగా ఒక మనసుని, ఒక మనిషిని కాదు మనసుని. దేవుడు మనిషిని కనుక్కుంటాను అనలేదు, మనసుని కనుగొంటిని. ఆయన ఏం చేస్తాను? నా జనాన్ని, నా ప్రజలను పరిపాలించడానికి రాజుగా చేస్తాను. అంటే నాకు ఆన్సర్ దొరికిందన్నమాట. దేవుని చిత్తానుసారమైన మనసును మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడిలాగా మనం ఆలోచించి, దేవునిలాగా మనం, దేవా ఈ శ్రమ వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఎలాగ ఆలోచిస్తావు, నాకు ఆ ఆలోచనలు ఇవ్వు. ప్రభా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మీరు ఎలా సాల్వ్ చేస్తారు, నాకు అలాగివ్వండి, ఆ మనసు ఇవ్వండి, ఆ ఆలోచన ఇవ్వండి అని ఆధారపడుతూ, ఆయన ఆరాధిస్తూ, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఆరాధిస్తూ ఉంటామో ఆ మనసు ఒకటైపోద్ది. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన చిత్తానుసారమైన మనసులాగా మనల్ని చేస్తాడు. అప్పుడు మనం ఎక్కడుంటాము? ఇక్కడ అక్కడ ఉంటాం. ఎక్కడుంటాము? రాజుల్లాగా ఉంటాం. అంటే ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటాం. దేవుని కొరకు మనుషులను పట్టే వారంగా ఉంటాం. దేవుని కొరకు అనేక మంది ఓదార్చే వారంగా ఉంటాం. దేవుని కొరకు సమాధానం ప్రకటించే వారంగా ఉంటాం. దేవుని కొరకు నీ ముఖము చూడగానే నిన్న మొన్నటి వల్ల కాదు, నీ ముఖము యేసు ప్రభుని చూసినట్టుంది, దేవదూతలను చూసినట్టుంది. అలాంటి సాక్ష్యాల్ని పొందుకుంటాం. ఎప్పుడు అయితే ఆయన మనసుతో మన మనసు అలైన్ అంటే ఒకే రీతిగా కలిసిపోతుందో. ఇప్పుడు కారు ఉందనుకోండి, కొంత గొప్ప నాకు వచ్చు కదా చెప్తాను. అందుకే కారు ఉందనుకోండి, స్టీరింగ్ పట్టుకుంటే స్టీరింగ్ స్ట్రైట్గా పెట్టి చేతులు వదిలేసామనుకోండి, అటు ఇటు వెళ్ళకూడదు. స్ట్రైట్గా పెట్టేటప్పుడు కార్ స్ట్రైట్గానే వెళ్ళాలి, ఇలాగా వెళ్ళకూడదు కారు. అప్పుడు వీల్స్ అలైన్మెంట్ బాగాలేదు, అవి సరిగ్గా లేదు వీల్స్ అని వీల్స్ అలైన్మెంట్ చేస్తాం. ఒక మిషన్ మీద కరెక్ట్గా టైర్స్ మిషన్ మీద పెట్టి పైకి ఎత్తుతారు, కరెక్ట్గా అలైన్ చేయాలి. అంటే 4 టైర్లు కరెక్ట్గా ఒకే రీతిగా ఉండేలాగా పెడతారు. అలాగా మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మనసుతో మనం మనసు ఏకమైనప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మనము ఆయన మనసుతో అలైన్ అవుతాం, ఒక్కటిగా అవుతాం. అప్పుడు దేవుని సన్నిధి, దేవుని మనసు, ఆయనతో మనం కలిసిపోతాం. కనుక ఈ కొంత సమయంలో నువ్వు ఆరాధించినప్పుడు, ప్రభువా నన్ను నీతో ఒకటిగా చేసుకో, నీలో నన్ను ఉంచుకో, నీతో నన్ను ఉంచుకో, మీరు నన్ను చూడండి, నన్ను కనికరించండి, మీతో కలిసి బ్రతుకుటకు మీ మనసులాగా నా మనసు ఉండులాగా నాకు సహాయం చేయండి అని మన ఆరాధనతో ఆయన్ని ఆకర్షిద్దాం. ఆయన మన వైపు తిరిగేలాగా చేద్దాం. కొంత సమయం వరకే కదా, కళ్ళు మూసుకుందాం, మన దృష్టి ఆయన వైపు పెడదాం, ఆయన మీద పడదాం. దేవా నీ చిత్తానుసారమైన మనసు, నీ చిత్తాన్ని చేసే మనసు, నీ హృదయానుసారమైన హృదయం మాకు దయచేయండి. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. ప్రభువా నీలా మేము ఉండటానికి, నీతో మేము కలిసిపోవడానికి ఇది నాని మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఆరాధిద్దామా? ఆయన సన్నిధిలో ఆయన్ని ఘనపరచుదామా? ప్రియా సహోదరి, ఈ అవకాశము నీకు దేవుడిచ్చాడు. ఆయన ఆరాధించే అదృష్టం, ఆత్మీయులతో కలిసి ఆరాధించే అదృష్టం దేవుడు నీకు నాకు ఈ దినాన్ని ఈ సాయంకాల సమయంలో దయచేశాడు. గనుక ఆయన్ని ఆరాధిద్దామా? స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, అందరం కలిసి పాడదామా? స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది నిన్నారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు
అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. మహిమకు పాత్రుడా, మంత్రం కలిసి బిగ్గరగా పడతామా. తకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహిమకు పాత్రుడా, హో ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయు, బిగ్గరగా పాడదామా. వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నేను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, ఓ జీసస్, మా కరములను జోడించి నేను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. ఎస్ లార్డ్, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా. ప్రియ సహోదరి, నిజమే కదా,
మన హృదయము ఆయన హృదయముతో కలిస్తే అద్భుతముగా ఉంటుంది. ఈ లోకంలో మనల్ని ప్రేమించే వారిలాగా మనం తయారవ్వాలనుకుంటాం. మనం ఆదర్శంగా తీసుకునే వారిలాగా మనం తయారవ్వాలనుకుంటాం. వాళ్ళకి ఏ రంగు ఇష్టమో ఆ రంగు వేసుకోవడానికి ఇష్టపడతాం. వాళ్ళకి ఎలా మనం తయారవ్వాలో ఇష్టమో అలా తయారవ్వడానికి ప్రయాసపడతాం. ఆ హెయిర్ స్టైల్, శారీ, డ్రెస్, నడక, పడక, తినేటప్పుడు ఏ స్టైల్లో తింటే ఇష్టమో అలాగ సిద్ధపడిపోతాం మనము. ఈ దినాన్ని నువ్వు కూడా యేసయ్య ఎలా కోరుకుంటున్నాడో అలాగ ఉండడానికి మనం ప్రయత్నిద్దామా? అలాగా నిలబడడానికి ప్రయత్నిద్దామా? అలాగ జీవించడానికి ప్రయత్నిద్దామా? యేసయ్యలాగా బ్రతకడానికి ప్రయత్నిద్దామా? ఏ పరిస్థితికైనా మొదట రియాక్ట్ అయిపోకుండా, యేసయ్యా నువ్వుంటే ఈ స్థితిలో ఎలా రియాక్ట్ అవుతావు, నేను అలా రియాక్ట్ అవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ఈ దినం నుంచి ప్రార్థన చేసుకుందామా? బిడ్డలతో, భర్తతో, ఇంట్లో పనివారితో, చుట్టుపక్కల వారితో, బంధువులతో, స్నేహితులతో, తల్లిదండ్రులతో, అత్తమామగారులతో, ఆడపడుచులతో, వదినులతో, మరదలతో, నీ తోటి వారితో అలా రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నిద్దామా? ప్రయత్నించి చూద్దామా? అద్భుతంగా ఉంటుంది. నేను ఈ మాటలు చెప్పే ముందు నేను అలా ప్రార్థన చేసుకొని వచ్చాను. ప్రభువా మీరు ఎలా రియాక్ట్ అవుతారో, పలానా పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారో నేను కూడా అలాగా ఆ పరిస్థితికి స్పందించేలాగా మీ మనసు నాకు ఇవ్వండి ప్రభువా. మీ మీద ఆధారపడ్డాక నాకు సహాయం చేయండి. ఒక్కొక్కసారి నెమ్మది లేకుండా అయిపోతుంది, గలిబిలి అయిపోతుంది, నెమ్మది ఉండదు మన జీవితంలో. అయ్యో నిన్నటి వరకు బాగుంది కదా, పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటాం. ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, లేదంటే పరిస్థితులు అవ్వచ్చు, చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు. కానీ దేవునికి అప్పచెప్పుకుందామా? నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతున్ నా సమస్త. హృదయపూర్వకంగా పాడదాం మెల్లగా. నా సమస్తము, అవునేసయ్య, నా సమస్తము నా సురక్ష కానికీతున్ నా సమస్తము నా సురక్ష కానికీతున్ నా సమస్తము. ప్రియ సహోదరి, నా సమస్తము నీకు ఇత్తునని పాడావు కదా. నా సమస్తం ఇవ్వడం ఈజీ కాదు, సులువు కాదు. పాడడం సులువే, కానీ ఆ సమయం వచ్చేటప్పుడు నీ సమస్తము ఆయనకి ఇవ్వడం కష్టం. నిలబడలేవు, ఇవ్వలేవు. పరిస్థితులు చూసి భయపడి వెనక్కి వచ్చేస్తావు. దేవుడు క్షమిస్తాడు కదా, ఈసారి సారీ లార్డ్, నెక్స్ట్ టైం ఇస్తాను ప్రభువా అని చెప్పి వచ్చేస్తావు. అలాగుందామా? ఏమైనా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. పరిస్థితులు మారినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు అని ముందుకెళ్దామా? నిర్ణయము నీ చేతిలో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నీ వైపు ఉంది బాల్. సమయము నీది. సమయం గడిచిపోతుంది, రోజులు మారిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది,
రోజులు త్వరగా వెళ్ళిపోతున్నాయి. మనలో మార్పు లేదే. సిద్ధపడు, సమర్పించుకో. పాడడం కాదు, బ్రతికి చూపిద్దాం, బ్రతికి చూపిద్దాం. పరిశుద్ధుడా నా యేసయ్యా, మీ సన్నిధికై వందనాలు, మీ ప్రసన్నతకై వందనాలు నాయనా. ఈ దినముకై వందనాలు, ఈ ఆరాధనకై వందనాలు. అంగీకరించండి, మమ్మల్ని బలపరచండి. అంగీకరించండి, మమ్మల్ని పురుకొల్పండి. మా ఆరాధన అంగీకరించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మన మధ్యన సిస్టర్ ఉన్నారు, వచ్చి పాస్టర్ గారు తనకు చెప్పిన సమయం బట్టి తను వాక్యాన్ని మన మధ్యన కొంతసేపు ప్రకటిస్తారు. సిస్టర్ మేరీ ప్రకాష్ గారు వచ్చి, ప్లీజ్ కమ్ సిస్టర్ అండ్ షేర్ యువర్ థాట్స్. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. చాలా కాలానికి నిజంగానే ఈ యొక్క అవకాశం లేదా ఈ భాగ్యం దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుని సన్నిధిలో మనకు చాలా ఆశలు ఉంటాయి. దేవుని కొడుకు వాడబడాలని, ఒక పాట పాడే వాళ్ళకి పాట పాడాలని, వాయిద్యం వాయించే వాళ్ళకి వాయిద్యాలు వాయించాలని, సువార్త చెప్పాలని, ప్రార్థనా పరులకు ప్రార్థన ఇలాగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క ఆశ ఉంటుంది. అయితే అన్ని వేళలా సంసిద్ధతతో ఉండాలి అనేది దేవుడు మనకిచ్చే పిలుపు. ఏ సమయంలో ఏ స్థితిలోని దేవుడు మనం పిలుస్తారో మనకు తెలియదు. మనం అన్ని విధాలా చక్కగా ప్రేయర్ చేసుకొని ఆరోగ్యంగా బలంగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరు మనల్ని పిల్లరు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి నేను వచ్చే ముందు చూస్తే నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను స్కాన్కి వెళ్ళి తలంతా నొప్పి వచ్చేసి ముక్కంతది, ఆ స్కాన్ రిపోర్ట్స్ చూస్తే ఏమో సర్జరీ చేయాలి ముక్కుకి అని చెప్పారు. లేకపోతే ఏవేవో ఇలాగన్నీ చెప్పి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ కూడా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇచ్చిన ట్యాబ్లెట్ కూడా నాకు చాలా నీరసాన్ని కలుగు చేసింది అనమాట నిన్న ఇవాళ. అలాగ ఈరోజు రెస్ట్ కూడా లేని సమయంలోని దేవుని సేవకులు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నేను విన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు, పావుగంట అయినా కనీసం దేవుని సన్నిధిలోని కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుందాము అని ఆశతో ఉంటే, ఆ సమయంలో కూడా మన చర్చ్ మెంబర్సే ఒక రావడం, అలాగ సమయం వచ్చే వరకు కూడా అయిపోయింది. అయితే ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, అవకాశం ఇచ్చిన మీరు ఏం చెప్పాలో కూడా మీరు తెలియచేయండి. నా ఉద్దేశాలు, నా మాటలు అయితే అక్కడ నిలబడి నేను చెప్పకూడదు, కానీ 2 మాటలైనా మీరు ఏవైతే మాట్లాడతారో, ఏవైతే చెప్తారో దాన్ని మాత్రమే నేను నా సహోదరులతో పంచుకునేలాగిన నా నోటిని మీరు తాకండి అని దేవుని సన్నిధిలోని నేను ప్రార్థన చేసుకున్నాను. మీ ఎదుటికి వచ్చి నేను నిలవబడ్డాను. ఒక్కసారి 2వ రాజులు తీద్దాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. చదివేయండి సిస్టర్. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమె చూసి, యెహోవా క్షేమకాలము రక్షింపబోతున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షేమం నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటనుండుట అనుకూలము, అచ్చటికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మహత్తున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చాలండి సిస్టర్, చాలండి. ఇక్కడ దేవుడు అంటే ఉదయకాలంలో నేను నా క్వైట్ టైంలోని దేవుని సన్నిధిలోని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులనే నేను మీతో పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏ మాట దగ్గర నేను ఆగానంటే, లాస్ట్ వీక్ జానీ పాస్ గారు చెప్పారు కదా, బైబిల్ గబగబా చదువుతామంటే కొన్ని చోట్ల మనం ఆగిపోవాల్సి వస్తుంది.
ఎన్ని మార్లు చదివినా, ఎన్నిసార్లు వినినా కానీ కొన్ని మాటలు మనల్ని అక్కడ ఆపుతాయి. అలాగా ఇక్కడ నన్ను ఆపిన ఆ మాట ఏంటంటే, ఆ స్త్రీ లేచి దైవజన్ని మాట చొప్పున చేసి. లేచి అంటే కూర్చొని ఉండాలి, లేదా మోకాళ్ళు వేసి ఉండాలి కదా. ఆ స్త్రీ అక్కడ నుండి, అంటే తను ఉన్న స్థితిలో నుండి అంతవరకు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, క్షామకాలం రాబోతున్నదట, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, కరువు రాబోతున్నది. అలాంటి పరిస్థితులు రాబోతూ ఉంటే అంతవరకు ఆ స్త్రీ ఎలాంటిదంటే, ఆమె ఎవరు అంటే షూనేమీరాలు కదా. షూనేమీరాలైన ఆమె ఘనురాలు. ఆమె దేవుని సేవకునికి, దైవజనునికి ఆయన అటు ఆమె ఇంటి వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేస్తున్న ఆతిథ్యం కానీ, ఆమె చేస్తున్న మర్యాదలు కానీ, ఆమె చూపిస్తున్న భక్తి శ్రద్ధలు కానీ, ఇవన్నీ ఇంకా మరి చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆమెను చూసి, ఆమె తాలూకా రీతిని చూసి ఆయన అడుగుతున్నారు కదా, అమ్మా ఎందుకు నువ్వు ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నావు, నీకేం కావాలి, నీ కొరత ఏంటి, నీ బాధ ఏంటి, నీ అవసరత ఏంటంటే ఆమె ఏం చెప్తున్నది, నాకేమీ అవసరత లేదు, నాకేమీ అవసరం లేదు, నీవు నిజంగా దైవభక్తుడు అని, దైవజనుడు అని ఆమె కేవలం ఆ ప్రేమతోని, ఆ భక్తితో చేస్తున్నదే తప్ప ఏమి కూడా ఆమెకి జీరో ఎక్స్పెక్టేషన్. అలాంటి స్త్రీ ఆమె. చాలామంది స్త్రీలమైన మనకు కూడా ఎలా అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, లేదా స్పెషల్లీ దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని హృదయంలో కొన్ని విషయాలు, కొన్ని అవసరాలు, లేదా కొన్ని కొదువలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు పెట్టుకొని వెళ్తాం కదా, ఆలోచనలు పెట్టుకొని వెళ్తాం. కానీ ఇక్కడ ఈ స్త్రీ అయితే అలాగ లేదు. ఆమె జీవితంలో కొదువు ఉన్నది, కానీ అది కూడా ఆమె కొదువులా కనిపించట్లేదు. ఆమెను అడుగుతుంటే నాకేమీ అక్కర్లేదు, ఆమెకు పిల్లలు లేరు, సంతానం లేదు, కానీ ఆమె ఏం చేస్తున్నదంటే నాకేమీ అంటే ఆయన దగ్గర నుండి ఆమె ఏమీ ఆశించకుండా ప్రతిఫలాపేక్ష అన్నది లేకుండా ఆమె నిస్వార్థంగా అక్కడ చేసిన ఆ సేవకి ప్రతిఫలంగా ఆయన ఏంటండి, ఆయనే తెలుసుకొని, దేవుడే తెలుసుకొని ఆ గెహజీ ద్వారా ఆ తెలిసినప్పుడు, ఆ సేవకుని ద్వారా తెలిసినప్పుడు ఆమె కొదువ తీర్చబడింది. అది అయిపోయింది. అదంతా అయిపోయాక చాలా కాలం తర్వాత ఏమొచ్చిందంట, క్షామకాలం. ఆ క్షామకాలంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ఆమె క్షేమంగా ఉన్నప్పుడు ఆమె దైవజన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆమె క్షేమంగా ఉన్నప్పుడు ఆమె దేవుని యొక్క సేవకుడిని గౌరవించింది. దేవుని యొక్క సేవకుడిని పోషించడానికి ఆమె నిర్ణయింపబడినప్పుడు దేవుడు ఆవిడని విడిచిపెట్టాడా? ఆమె కష్టకాలంలో దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? ఆమె బాధల్లో, ఆమె రాబోయే దినాలు ఇంత దర్జాగా బ్రతికిన ఆమె ఆ క్షామంలోని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని సేవకుడు అంటాడు, అమ్మా 7 సంవత్సరాలు క్షామం రాబోతున్నది, నీకు నీ కుటుంబానికి ఎచ్చట నుండుట అనుకూలమో, ఎక్కడ నువ్వు సౌఖ్యంగా ఉంటావో, ఎక్కడ నీకు బాగుంది, చాయిస్ కూడా ఇచ్చారు అక్కడ ఆయన, నీకు ఎక్కడ బాగుంటుందో నువ్వు లేచి అక్కడికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె దేవుని యొక్క సేవకుని మాట చొప్పున ఉదయం నుంచి డెబ్బీ సిస్టర్ దేవుని చిత్తం దావీదు భక్తుని కోసం చెప్తుంటే కన్ఫర్మేషన్ అనమాట. ఈ మాటలు దేవుడు ఉదయకాలంలో దేవుని యొక్క చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు తెలుస్తుంది. దానికి కన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని సేవకుల మాటల్లో నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇది దేవుని నుండి వచ్చిందే, ఈ దేవుని సేవకుడు మాట్లాడారు, ఈ మాట దేవుని సేవకుల నోట్లో నుంచి వచ్చింది అంటే ఆ కన్ఫర్మేషన్ మనకి హృదయంలో స్థిరపడిపోద్ది, తెలిసిపోద్ది. అక్కడ సంతోషం వచ్చేస్తుంది. ఈ దేవుడే మాట్లాడేది, ఇది నా ఆలోచన కాదు, నా సొంత నిర్ణయం కాదన్న విషయం తెలిసిపోద్ది. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే దైవజనుని మాట చొప్పున ఆ మాట పట్టుకొని ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె 7 సంవత్సరాలు కూడా చక్కగా పోషింపబడింది. తిరిగి దేవుడు నయోమిని జ్ఞాపకం చేసినప్పుడు, నయోమి జీవితంలో నిజంగా తన స్వంత నిర్ణయాన్ని పట్టుకొని, ఆమె కూడా పాపం తన కుటుంబం తను బాగుండాలనే కదా వెళ్ళింది.
ఆమె కూడా అలాగే కదా, ఈ ఆలోచనతోనే కదా. కానీ దేవుని చేత పంపబడలేదు, దేవుని చేత పంపబడలేదు, దేవుని దగ్గర ఆలోచన చేయలేదు. చాలా మార్లు మన జీవితంలో మేలైన కార్యాలే చేయి తలపెడతాం, కానీ దేవుని యొద్ద కనిపెట్టకుండా చేసినది వెంటనే దానిలో విఫలమైపోతూ ఉంటాం. తిరిగి ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరకు వస్తామో, దేవుని పాదాలు పట్టుకొని ఏ విషయాల్లోనైతే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేసి దేవుని మాట పట్టుకుంటామో, అక్కడ ఆమె 7 సంవత్సరాలు ఆమె ఎలాగ పోషింపబడిందో, 7 సంవత్సరాలు నిజంగా ఆమె నయోమి తన జీవితంలోని ఆ యొక్క దేవుడు చెప్పని స్థలానికి వెళ్ళి, దేవుని మాట లేకుండా, దేవుని మాట పట్టుకోకుండా వెళ్ళి ఆమె ఎంత రిక్తురాలుగా అయిపోయి తిరిగి ఆ యొక్క బెత్లెహేముకి తిరిగి రావాల్సి వచ్చిందో చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. ఈ విషయాలు ఏవి కూడా మనకి తెలియనివి కాదు. కానీ మన అనుదిన జీవితాల్లో అనేక మార్లు మన బ్రతుకులోని దేవుడు మనకి క్షేమాన్ని ఇవ్వాలి అంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. క్షేమంలో కూడా మనం క్షేమంగా ఉండాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి, దేవుని మాటని ఆశ్రయించాలి. అక్కడ సారిపోతు విధవరాల దగ్గరికి వెళ్ళేసరికి ఇదే కదా, దేవుని సేవకుడు అంటున్నాడు, అమ్మా ఒక్క అప్పు అంటే లేదు నాయన. అలాగే దేవుడు అనేక మార్లు మన దగ్గరికి వచ్చి మనకు కొంచెం సమయం అడుగుతాడు. ఆయన, లేదు నాయన నేను పడుకుని పోతాను, రోజంతా కష్టపడి పడుకుని పోతాను. ఆయనకి కొంచెం సమయం ఇస్తే 24 గంటలను ఆయన దీవిస్తానంటాడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ కొంచెము ఆ మొదట అప్పాన్ని నాకు తెచ్చి ఇవ్వు అంటున్నాడు ఆయన. నీవు నీ కుమారుడు నీవు జీవితంగా చక్కగా నువ్వు పోషింపబడతావు అంటే ఆమె లోబడింది, ఆమె చక్కగా పోషింపబడింది. అలాగే మన సమయాన్ని, మన ధనాన్ని, మన జీవితాన్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఇలాగ ఒక్కొక్క భాగాన్ని విభాగించుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అంటాడు, మొదటి భాగాన్ని నాకు ఇవ్వు, నా సన్నిధికి తీసుకొనిరా, అక్కడ నీకు క్షేమకాలంలోనూ పోషింపబడతావు, క్షేమకాలంలో కూడా నీవు పోషింపబడతావు. నీ కొరకును మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. అనేక మార్లు ఇక్కడ బైబిల్ రాజుల గ్రంథం అంతా పాస్టర్ గారు చెప్తున్న ప్రతిసారి అనేవారు, ఎప్పుడూ రాజుల గ్రంథమే చెప్తారు ఏంటి పాస్టర్ గారిని అనుకోకండి అని. నిజంగా రాజుల గ్రంథం మొదలుపెట్టి చాలా కాలం అయిపోయింది, రాజుల గ్రంథం అవ్వట్లేదు. ఎంత చదువుకుంటున్నా దేవుని సన్నిధిలో దేవుడు నా బ్రతుకులోని ఎన్నో మార్పులు దేవుడు ప్రతి అడుగు అలా చెక్కుతున్నారు. నిందలోని, అవమానంలోని, విమర్శల్లోని, ప్రతి విషయంలోని ఎలాగ ఉన్నా కానీ అక్కడ దేవుని చిత్తం కొరకు, దేవుని మాట కొరకు, దేవుని సేవకుని మాట చొప్పున అలాగ నిలబడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు నిలబడిపోతుంటే అక్కడ ఒక అద్భుతాన్ని చూస్తున్నాను. నా బ్రతుకులు అక్కడ అద్భుతాలను చూస్తున్నాను నేను. ఒక్కొక్క అద్భుతాన్ని చూసుకొని, ఆహా ప్రభా దేవునికి వందనాలు, ఇది దాటాను అని ఒక్కొక్క అడుగు దాటుకుంటా వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పొందుకుంటా ఆనందం అది మనం చెప్పలేమండి. అదే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు, దేవుని ఆలోచన లేకుండా దేవుని మాటని దాటి మనం వెళ్ళినప్పుడు చూసే విఫలతలో ఉండే ఆ దుఃఖము చాలా ఘోరంగా ఉంటుంది, ఆ వైఫల్యం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో దేవుని చిత్తానుసారంగా నడిచిన భక్తుల జీవితాలు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని చిత్తానికి లోబడ్డం అంత సులువు కాదు. అది చాలా నొప్పి కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది, కొన్ని మార్లు నష్టాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. కానీ అందులోని గొప్ప దీవెన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని సేవకురాలు అనేక మంది మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఒక్కరిని గురిగా పెట్టుకున్న మన బ్రతుకుల్లో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. చెప్పారు కదా సిస్టర్ హన్నా కోసం, నిజంగా తన కష్టకాలంలోని పోరు, హింస, అలాగెవరో ఒకరు సనుగుతూ ఇలా గుచ్చుతూ ఉంటే, అలాంటి స్త్రీలమైన మన జీవితాల్లో లేవా? ఉన్నాయి. అలా నొప్పికలు. కానీ తన కోపావేశంతో ఎక్కడికి వచ్చిందంటే ఆమె దేవుని సన్నిధికి వచ్చేసి తన హృదయాన్ని కృమ్మరించుకుంటున్నప్పుడు,
దేవుడు ఆమె దుఃఖాన్ని చూశారు, ఆమెకు సంతోషాన్ని ఇచ్చారు. మరి ఎన్నడూ ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందంట ఆమె. అట్లాంటి శాశ్వతమైన నివారణ దేవుడు మన జీవితాల్లో అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్క చెప్పిన వాక్యాన్ని బట్టి మనందరం చిన్న ప్రార్థన చేసుకుందామా? అక్క మాట్లాడిన మాటలను బట్టి మీకు ఎవరికి ఏమనిపించిందో, ఆ విన్న వాక్యాన్ని బట్టి మీరు ఏమనుకున్నారో మీ హృదయాల్లో, మీరు ఏమని సమర్పించుకోగలరో దేవునికి ఆ వాక్యాన్ని బట్టి. అవును ప్రభువా, నీ చిత్తానుసారంగా నీకు విధేయులు అవుతాం, నీకు లోబడతాం అని సమర్పణతో ఒక చిన్న మాట మనందరము ప్రార్థన చేసుకుందామా? ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయగలరా? చిన్న మాట. స్తోత్రం నాయన. ఎస్ లార్డ్. అవునేసయ్యా. అవును ప్రభా. అవునేసయ్యా. ఎస్ ఎస్ లార్డ్. అవును నాయనా. అవును 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 ఎస్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ 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 జీసస్. ఎస్ లార్డ్. ఎస్ 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 ఎస్. అవును ప్రభా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చాలా తొందరగా ముగించుకుందాం అనుకున్న 7:30కి అవుతుంది కదా. 7:30కి 8:30కా? అయ్యో, టైం మర్చిపోయినట్టున్నారు. రావడమే మాకు తెలుసు, వెళ్ళడం మాకు తెలియదు అన్నట్లుండదు. దేవునికి స్తోత్రం. అలాంటి వారే కావాలి దేవునికి. అయినా నవ్వట్లేదు చాలామంది. నిజంగా 8:30 వరకా? అయ్యో, 7:30 వరకేనండి. ప్రైజ్ గాడ్. ఆయన సన్నిధిలో సంతోషము ఉందంట. సంపూర్ణ సంతోషం, మామూలు సంతోషం కాదు. కొంచెంసేపు ఉండి కొంచెంసేపు వెళ్ళిపోయి. మూడీ ఫెలోస్ తెలుసా మీకు? మాకు డిఎల్ మూడీయే తెలుసండి. మూడీ ఫెలోస్ తెలియదు అనకండి. మూడీ ఫెలోస్ తెలుసా? ఒక్కొక్కసారి వాళ్ళ ఫేస్ 6 o'clock లాగా ఉంటుంది తిన్నంగా, ఒక్కొక్కసారి 3 o'clock లాగా ఉంటుంది ఎటు కాకుండా, ఒక్కొక్కసారి 2:45 లాగా, 2:45 లాగా ఉంటుంది ఇలాగా. తెలీదు ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నమాట. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండాలంటే వాచ్లో ఏ టైం ఉంటుంది చెప్పండి? అలాగా 10:10 అయితే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. తెలిసిపోయింది సిస్టర్. 10:10 అయితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. స్మైల్. 10:10 అంటే 10 నిమిషాలు, 10 గంటలు 10 నిమిషాలు. అంతా నవ్వే పలా చూస్తున్నా సీరియస్గా. 10:10 లాగా ఉంటుంది. ఓకే, 10:10 కరెక్ట్ చెప్పారు. 10:10. ఇప్పుడు మనం 10 కోసం మాట్లాడుకుందాం. ఒక 5-10 నిమిషాలు తొందరగా వెళ్ళిపోదాం. ఇక నేనుంటే చాలా ఇష్టం ఉన్న వారందరికీ చాలా కష్టం కలగకుండా తొందరగానే వెళ్ళిపోదాం. చాలా పెంకిదాన్ని. నేను చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు నన్ను అనేవారు ఆ మాట, నువ్వు చాలా పెంకిదానివి, 5గురులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి. బిరుదులు మీకు రావో? బిరుదులు ఎవరు? మీ తల్లిదండ్రులు ఇస్తారు. ఫస్ట్ మనకి బిరుదు నేమ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? పేరెంట్స్. అఫీషియల్. స్కూల్లో నేమే కాదు, ఇంట్లో నేమ్స్.
నిక్ నేమ్స్ కూడా పెడుతూ ఉంటారు. మన ప్రవర్తన బట్టి, మన పనులను బట్టి, మనం చేసే పెంకితనాలను బట్టి. నాకు అర్థమయ్యేది కాదు. నేను ధైర్యవంతురాలు అంటున్నారు, నేను పెంకిదాన్ని అంటున్నారు. అందరూ అలాగే ఉన్నారు కదా, మిగతా నలుగురు అలాగే ఉన్నారు కదా అనుకునేదాన్ని. అంటే అందరూ కనబడం కదా, ఒకరు కనబడం. ఏదో మంచిది, దేవునికి స్తోత్రం. అలా నిన్నవే నిజమైపోయి నేను చాలా ధైర్యవంతురాలి. ఆత్మీయంగా, శారీరకంగా కూడా ధైర్యవంతురాలి. తొందరగా భయపడను దేనికి. ప్రభువా ఆ పరిస్థితి వస్తుంది, నువ్వు ఉన్నావు కదా అని అనుకుంటుంటాను. నువ్వు ఉన్నావు కదా ప్రభువా ఫస్ట్ అనుకుంటాను. ప్రసాద్ లేరే ఇప్పుడు ఎలాగ అనుకుంటాను. తర్వాత దేవుడు ఉన్నాడు అనుకుంటాను. ఫస్ట్ తట్టేది ఎవరు? మన హెడ్ కదా. ఫస్ట్ వాళ్ళు తడతారు బుర్రలో, ఈయన లేరు ఇప్పుడు ఎలాగా అనుకుంటాను. ఆ తర్వాత అనుకుంటాను దేవుడు ఉన్నాడని. అనుకున్నప్పుడు అలా దేవుడు నిజంగా కాపాడేస్తుంటాడు, ఆ శక్తిని ఇచ్చేస్తుంటాడు. మోయలేని బరువుని మోసేలాగా దేవుడు సాయం చేసేస్తుంటాడు. నువ్వు ఎంత ఉన్నావు అంత పని చేయగలవా అంటుంటారు మా డాడీ. ఒక్కొక్కసారి చేసి చూపిస్తాను. నువ్వెంత ఉన్నావు చేయగలవా అంటారు మా డాడీ. చేసి చూపిస్తాను. చాలా సందర్భాలు ఉన్నాయి జీవితంలో. ఏదైనా గొప్ప దేవుని కలిగి ఉండడం భాగ్యం, అదృష్టం. భాగ్యము తర్వాత అదృష్టం. భాగ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళు భాగ్యమో కాదో నాకు తెలియదు, కానీ నేను భాగ్యం అని పేరు పెట్టుకోకపోయినా నేను భాగ్యవంతురాలి. ఎందుకంటే క్రీస్తుని కలిగిన దానను. మా పిల్లలు అంటుంటారు, మమ్మీ మీరు చేయగలరా అని. ఏంట్రా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, చేసి చూపిస్తున్నా ఏంటి అంటే. ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ హృదయంలో భారంతో చెప్తున్నాను, హృదయంలో దుఃఖంతో చెప్తున్నాను. ఆ పరిస్థితులు వచ్చేటప్పుడు నిజంగానే ఫేస్ చేస్తుంటాం, ఓడిపోతుంటాం, పడిపోతుంటాం, బలహీనమైపోతూ ఉంటాం. మాటలు ఎదురుపడేటప్పుడు మాటలే ముళ్ళలే గుచ్చుతాయి అంటారు చూడండి. పాటలు కాదు, అనుభవపూర్వకంగా వెళ్ళండి. అలాంటప్పుడు ఆ పాటలు పాడుకోగలం. నిలబడి మామూలు పాడిమంటే పాడిలేం. అప్పుడు అనుభవపూర్వకంగా పాడినప్పుడు దిలీప్ కన్నా బాగా పాడతారు. మీకు తెలుసా సంగతి? నాకన్నా బాగా పాడతారు. నేను పాటగతిని కాదు చెప్తున్నాను. నాని పాస్టర్ గారి కన్నా బాగా పాడతారు, పాస్టర్ గారి కన్నా బాగా పాడతారు. ఎందుకంటే అనుభవాలు పాడితే మీరు పాడరు. ఇలాగే చాలాసార్లు చాలా కాలం క్రితం 10 మంది కొరకు ధ్యానించాను. కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇది నాన్ని అన్నీ చెప్పినప్పుడు రాని సిస్టర్ ఫీవర్, అందుకే రాలేదు. ఇలాగా అక్క చెప్తారు, తర్వాత నువ్వు 2 మాటలు చెప్పి క్లోజ్ చేసే అన్నప్పుడు నేను చీర కట్టుకుంటున్నాను ప్రేయర్ కానీ. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు. ముందు ఎప్పుడో చెప్పలే. చీర కట్టుకుంటప్పుడు ఇప్పుడు చెప్తే నేనంతా కాదు కదా ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా నా సీన్ అనుకున్నాను మనసులో. నా సీన్ ఏటో నీకు తెలుసు కదా ప్రభా అంటే, దేవుడు నువ్వు ఎప్పుడో సిద్ధపరచుకున్నావు కదా, బుక్లో రాసుకున్నావు కదా, అది తీయు అన్నాడు దేవుడు. చాలాసార్లు బైబిల్ చదువుకున్నప్పుడు తలంపులు వస్తుంటే, ఆలోచనలు వస్తుంటే గబగబా ఒక బుక్ తీసుకుంటాను. పెన్తో రాయడానికి ఇష్టం అవ్వను, పెన్సిల్తో రాసుకుంటుంటాను. గబగబా రాసుకుంటుంటాను. గబగబా దేవుడు ఇస్తున్న తలంపులో ఫట్ 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 మనం రాసుకుంటాను. వంట చేసినప్పుడు ధ్యానం చేసిందే మళ్ళీ ఇంకొక తలంపు రేజ్ అయిందంటే వెంటనే వెళ్ళి ఆ పుస్తకం తీసి మళ్ళీ అది రాసుకుంటుంటాను. దేవుడు ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన చాలా చక్కగా చూస్తారు. మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూస్తారు. నేనంటే చాలా ఇష్టం. నాకు మంచి మంచి కొని పెడుతూ ఉంటారు తను వచ్చినప్పుడల్లా. ఆయన ప్రేమే అలాగుంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన నిన్ను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు కదా. అద్భుతంగా ఉంటుంది ఆ ప్రేమ, ఆశ్చర్యంగా ఉంటుంది. మన ఊహలకు అందదు ఆ ప్రేమ. 10 మంది కొరకు
దేవుడు మత్తయి సువార్తలో పరలోకం కోసం చాలా చెప్తుంటాడు. 10 మంది అనగనగా మత్తయి సువార్త అనగానే మీకు క్లిక్ అయిపోతుంది. 10 మంది కన్యకల కొరకు. కన్యకలు 10 మంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు తెలుసు, వాళ్ళందరికీ యేసుక్రీస్తు తెలుసు. దేవుడు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు అన్న సంగతి తెలుసు. అందరి దగ్గర ఒకటి ఉన్నాయి. ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. దివిటీల్లో నూనె కూడా ఉంది. దివిటీలు ఉన్నాయి, దివిటీలో నూనె కూడా ఉంది. అయితే 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 ఆ సంగతి అప్పటి వరకు ఎవరికి తెలీదు. దీపాలు ఉన్నంత వరకు, దివిటీలు ఉన్నంత వరకు తెలీదు. దివిటీల్లో నూనె ఉన్నంత వరకు ఎవరు బుద్ధి కలిగిన వారు, ఎవరు బుద్ధి లేనివారు అని సంగతి ఎవ్వరికీ తెలీదు. అందరూ వచ్చేసారు దివిటీలు పట్టుకొని. మనమే వెళ్ళిపోతుంటాం హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, చక్కగా మంచి చీర కట్టుకొని, హ్యాండ్ బ్యాగ్లో కావాల్స్తే ఇంకా ఎక్స్ట్రా ఏవో పెట్టుకొని, చిన్న మేకప్ కిట్ పెట్టుకొని టిప్ టాప్ అని వెళ్ళిపోతూ ఉంటాం. ముందే ఏర్పరచుకుంటుంటాం ఏ చీర కట్టుకోవాలి, చీరకు తగ్గట్టు మ్యాచింగ్ క్లిప్, వాచ్, జోడులో 2-3 రకాలు ఉంటే ఈ జోడు వేసుకుంటే బాగుంటుందా, ఆ జోడు వేసుకుంటే బాగుంటుందా. చీర కదా, డ్రెస్ అయితే ఈ జోడు, శారీ అయితే ఆ జోడు, శారీలో ఈ శారీ అయితే ఈ జోడు, ఆ శారీ అయితే ఆ జోడు. ఉంచుకోరా మీరు? నేనైతే ఉంచుకుంటాను. నాకు ఇంకేం ఉండవు తయారవడానికి, అవే ఉంటాయి మాకు. ఇయర్ రింగ్స్, ఆ ఇయర్ రింగ్స్ ఉండవు. ఈ జోడు, ఆ జోడు, ఈ వాచ్, ఆ వాచ్, ఈ చీర. మాకు చిన్నప్పటి నుంచి అవే తెలుసు. వాచ్లు కూడా కొంచెం ఎదిగాకే, 10th తర్వాతే. ఆ తర్వాత అంతా ఎలాగంటే అలాగే పాస్ట్ గారు ఇప్పటికే అంతే కదా. అలాగే సిద్ధపడి వచ్చేస్తాం. అందరమే బైబిల్ పట్టుకొని మరి వచ్చేస్తుంటాం. దివిటీలో నూనె ఉన్నట్టే, దేవుని సన్నిధి ఉన్నట్టే మన దగ్గర పట్టుకొని వచ్చేస్తాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అవునా, అలాగా చక్కగా మాట్లాడుకుంటాం. నిజంగా దేవుని సన్నిధి ఉన్నట్లే. దేవుడు వీళ్ళు చెబితే, వీళ్ళు ప్రార్థన చేస్తే మా సమస్య తీరిపోతుంది అన్నట్లే చాలామంది చెప్పేసుకుంటుంటారు. మనల్ని చూసి అమ్మ నేను అనుకునే, ప్రభువా నేనంత వేషధారణో వాళ్ళు చెప్పేటప్పుడు, అవునా సిస్టర్ ప్రార్థన చేస్తాను సిస్టర్ అంటాను. ఇంటికి వచ్చాక చేస్తున్నానా చేయట్లేదా, ప్రభువా నేను ఎంత మోసం చేస్తున్నాను నీ బిడ్డల్ని, నన్ను క్షమించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటుంటాను. అలాగా బోల్డ్ మంది జీవితాలు ఉంటాయి. ఎన్నో మంది మనల్ని నమ్మి వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తాం వారి కొరకు, అది ఆఖరిని తెలుస్తుంది. బుద్ధి గలదానమా బుద్ధి లేనిదానమో ఆఖరిని తెలుస్తుంది. అందరూ పట్టుకొని వచ్చారు, అందరికీ నిద్ర వచ్చింది, అందరూ నిద్రపోయారు. తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు నూనె లేని వారు ఏం చేస్తున్నారు? అడుక్కుంటున్నారు. ప్యూర్ లాంగ్వేజ్లో అడుక్కుంటున్నారు. ఏం అడుక్కుంటున్నారు? నూనె అడుక్కుంటున్నారు కదా. అలా అనుకుని ఉంటారు. దేవుడు ఈసారి కూడా కనికరం చూపించి క్షమించేస్తాడు. అక్కడ ఏం కనబడుతుందంటే నిర్లక్ష్యం స్వభావం కనబడుతుంది. పర్లేదులే దేవుడు ఈసారి క్షమించేస్తాడులే, పర్లే. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం. చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు మాకు ఏం నేర్పించారంటే, ఆదివారం రాగాన ఆదివారంకి ఆరాధనకి మంచి వస్త్రాలు ఉతికి ఇస్త్రీ చేసినవి తీసి అలా నీట్గా, ఒక మరక ఉండకూడదు, మడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, అవి వేసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా నీట్గా టిప్ టాప్గా వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థనకి, లక్షవారం ప్రార్థనకి, బుధవారం ఎప్పుడో వేసలేదు, ఇంకేదో ఎక్కడికి వెళ్ళేటప్పుడు చిన్న పని మీద బయటకు వెళ్ళి ఒక్క నిమిషమే కదా, 1 గంట 10 నిమిషాలే కదా వేసుకున్నాం, అదే డ్రెస్ మళ్ళీ వచ్చి ఆదివారం వేసుకోండి నైజా అంతా. అలాంటివేమీ దేవుని సన్నిధి మొన్నే కదా ఇలాగ వేసుకుని ఇలాగ వచ్చాను అంతే. ఆదివారం ఒకసారి వేసుకుంటే ఏమైపోయింది? ఎవరు చూసారు నేను మొన్న వేసుకోవడం? నిర్లక్ష్యం. ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను, చాలా ఉంటాయి.
మన ఎగ్జాంపుల్స్ మనకు ఉంటాయి బోల్డ్. మన కోసం మనకు తెలుసు, నా కోసం నాకు తెలుసు, మీకోసం మీకు తెలుసు, మనందరి కోసం దేవుడికి తెలుసు. నిర్లక్ష్యం. అలాగే వాళ్ళు కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్స్ట్రాగా ఆయిల్ పట్టుకొని వెళ్ళారు, మిగతా వారు అది పట్టుకొని వెళ్ళి ఉత్తి దివిటి నూనెలో వేసుకొని పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక పెళ్ళికుమారు శబ్దం విన్నారు. తేరా చూస్తే నూనె కొనుక్కొని రండి, మా దగ్గర లేదు. పోలేండి సిస్టర్, కొంచెం తీసుకోండి, మీరు ఉండిపోతారు. లేదంటే జాలి కనికరం సిస్టర్స్కి అప్పుడు ఉందంటే అవ్వదు, అక్కడ వాళ్ళు ఉండిపోవాలి. సిస్టర్ పాపం మీకు లేదా, కొంచెం వేసుకోండి, కొంచెమే 2 స్పూన్లు, లేదంటే కొంచెం అది ములిగేలాగా. అలాగేమీ లేదు, మీరు వెళ్ళి కొనుక్కోండి. ఇక్కడ ఆత్మీయ కార్యాలకి ఎస్ ఎలా చెప్తామో, లోకానుసారమైన కార్యాలకి నో చెప్పాలి. నో, నూనె ఇవ్వలేదు, కొంచెం వేసుకోండి అని అనలేదు, వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. కనికరం జాలి దేవుని కార్యాల దగ్గర ఖచ్చితంగా ఉండాలి. లోకానుసారమైన కార్యాల దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నో మీన్స్ నో. నో అంటే నో. ఇది పాపం అంటే పాపం, ఇది దేవునికి వ్యతిరేకం అంటే వ్యతిరేకం. ఈ మాట, ఈ పని, ఈ క్రియ వ్యతిరేకం అంటే వ్యతిరేకంగానే నిలబడగలగాలి. అప్పుడు నీ డ్యూటీలో నీకు నూనె ఉంటుంది, నువ్వు వేసుకోవడానికి నువ్వు ఎక్స్ట్రా నూనె ఉంటుంది. నువ్వు కనికరం చూపించి వాళ్ళకి ఇచ్చావనుకో నూనె, అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉండిపోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాట. మీ డ్యూటీలో మీకు నూనె ఉండాలంటే నో అంటే నోలాగా ఉండాలి. దేనికి? లోకానుసారమైన పనులకు, మనుషులకు, క్రియలకు, మాటలకు, ఇంక దేనికైనా విచ్ ఇస్ నాట్ అన్గాడ్లీ థింగ్స్, which are ungodly things, you should be no. There should be no. Only yes to God, no to the world and worldly people, worldly deeds, worldly time. దేనికైనా లోకానుసారమైన అన్నిటికి నో, పరలోక సంబంధమైన అన్నిటికి ఎస్ లాగుండాలి. దేవుడు చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతాం నో చెప్పడానికి. మన బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి నో చెప్పడానికి ఫెయిల్ అవుతాం. ఎవరికో కాదు, సొంత బిడ్డల దగ్గరికి వచ్చేటప్పుడు నో చెప్పడానికి ఫెయిల్ అయిపోతాను. ఒక ఉదాహరణ నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ మా పెద్దోడి బర్త్డే సెప్టెంబర్, షాపింగ్కి వెళ్ళాం. వాడు ఒక షర్ట్ కొనుక్కున్నాడు, వాడికి చాలా నచ్చింది ఆ షర్ట్, మంచి బ్రాండెడ్ షర్ట్, ఖరీదైన షర్ట్. నాకు ఆ షర్ట్ చూస్తే నచ్చలేదు. వాళ్ళ డాడీకి పోన్లే ఆడికి నచ్చింది కదా కొనుక్కొని అన్నారు. ఆ షర్ట్ మీద ఉన్న పిక్చర్స్ ఆడికి అర్థం అవ్వట్లే, ఏవో స్నేక్స్ హెడ్స్ లాగా ఆడికి అర్థం అవ్వట్లేదు కరెక్ట్గా. నాకు చూస్తుంటే అవే అర్థం అవుతున్నాయి. నాకు ఆ షర్ట్ ఆడు కొనుక్కోవడం ఇష్టం లేదు. రే వద్దురా ఆ షర్ట్, ఇంకేదైనా షర్ట్ కొనుక్కో అంటున్నాను. పిల్లలు కదా, నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, రే వద్దురా అని చెప్పి తీసుకుంది. భర్త ఉన్నారు, ఆయనకి ఎదురు చెప్పలేం. తీసుకొని వాడికి నచ్చింది తీసుకొని, నువ్వెందుకు నువ్వు అంటున్నావు, వాడికి నచ్చింది అంటున్నాడు కదా కొనుక్కొని. సరే ఉన్నాడు. నాకు లోపల మనసు అస్సలు నెమ్మది లేదు. ప్రవ్వా ఈ షర్ట్ వాడికి వద్దు ప్రవ్వా, ఆ బొమ్మలు నాకు నచ్చలేదు, అవి నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి, నిన్ను చూపించేలాగా బొమ్మలు కనబడట్లేదు ప్రవ్వా, వద్దు ప్రవ్వా, నేను చెప్పలేకపోతున్నాను ప్రవ్వా, ఖచ్చితంగా నేను ఉండలేకపోతున్నాను ప్రవ్వా. మీరు చెప్తే నమ్మరు సిస్టర్స్, నేను ఇంటికి వెళ్ళాక నాకు నిద్ర పట్టలేదు. ఆ షర్ట్ కోసం నిద్ర పట్టలేదు. బట్టలు ఇంకేమైనా పర్వాలేదు కానీ నాకు నిద్ర పట్టలేదు. ఎందుకు? దాని మీద ఉన్న పిక్చర్స్, షర్ట్ అంతా బాగుంది, దాని మీద ఉన్న పిక్చర్స్ దేవుని కనిపించట్లేదు, దేవుని ప్రజలుగా కనిపించట్లేదు. నువ్వు దేవుని బిడ్డగా కనబడవరా అని నేను అంటున్నాను, కానీ అర్థం అవ్వట్లేదు వాళ్ళకి ఆ ఫ్యాషన్, ఆ స్టైల్. నేను ఇంటికి వచ్చాను, మోకరించాను, అందరూ పడుకుని పోయాక, ప్రభువా ఆ షర్ట్ ఎలాగైనా రిటర్న్ ఇచ్చేయాలి, ఆ షర్ట్ ఎలాగైనా ఎక్స్చేంజ్ చేసేయాలి, నాకు ఆ షర్ట్ వాడు వేసుకోవడం ఇష్టం లేదు. ప్రార్థన చేశాను, ఆడు వచ్చాడు. ఆ రోజు ఇంకా వేసుకోలేదు, ట్రైల్ వేయలేదు. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ వేసుకుంటాం కదా, ట్రైల్ వేసుకున్నాక ఇంటికి వచ్చాక మళ్ళీ వేసుకుంటాం.
టైం అయిపోతుంది, బిగించేస్తాను. ఇంటికి వచ్చాక మర్స్ట్ డ్రెస్ వేసుకున్నాడు. అద్దం ముందు ఇటు అటు ఇటు అటు చూశాడు. నేను వాడిని అలా చూస్తున్నారే, నువ్వు ఈ షర్ట్ ఇచ్చేస్తావురా, నువ్వు ఎందుకు అంత చూసుకుంటున్నావు ఎందుకు, ఈ షర్ట్ ఎలాగా మళ్ళీ షాప్లోకి వెళ్ళిపోతే నువ్వు ఇంకో షర్ట్ కొనుక్కుంటావు అని నేను అనుకుంటున్నాను మనసులో. నేను అడిగాను రా దేవుని, డాడీ నాకు ఈ షర్ట్ కొంచెం పొడిగైపోయినట్టుంది, కొంచెం లూజ్ అయినట్టుంది డాడీ, ఎక్స్చేంజ్ చేసేసుకోదా. నాకు సంతోషం పట్టలేనంత సంతోషం, నేను ఇంకా ఆగలేదు. పదండి ఇప్పుడు వెళ్ళిపోతావు, పదండి. నెమ్మది ఇంక సంతోషం పట్ట నేనే పరలోకానికి వెళ్ళిపోయాను అన్నట్టు అనిపించింది నాకు అప్పుడు. వెంటనే వాడి ఇంటికి వచ్చాకరే, మమ్మీ ఈ షర్ట్ బాగుంది కదా, ఈ షర్ట్ చాలా బాగుంది, నేను ఆ షర్ట్ కోసం ప్రార్థన చేశాను రా, నువ్వు వేసుకోవడం నాకు ఇష్టం లేదు, దాని మీద బొమ్మలు, నువ్వు దేవుని కుమారుడికి కనబడట్లేదు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆ షర్ట్ అలాగే నాడు ఎక్స్చేంజ్ చేయాలి, అలాగే నాడు ధరించకూడదు, వేసుకోకూడదు ప్రభువా అని నేను ప్రార్థించాను రా. నేను కన్నీరు కార్చాను. వాడు అనుకుంటే స్టన్ అయిపోయాడు. ఏంటి మమ్మీ షర్ట్ కోసం కూడా ప్రార్థన చేశాను. మరి నాకు అక్కడే చెప్పాల్సింది కదా అండి. సహాయం, హెల్ప్ ఫ్రమ్ అబోవ్. అద్భుత రీతిగా నేను అనుకున్నట్లు వాడు ఆ షర్ట్ వేసుకోలేదు. మా ఇంట్లోనే లేదు ఆ షర్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు చెప్తానంటే, నో అంటే నో, దేవుని పనులకి ఎస్ అంటే ఎస్. ఒకవేళ మన వల్ల అవ్వలేదా, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నా వల్ల అవ్వట్లేదు, నా బలం సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, సహాయం చేయవా, నువ్వు దిగిరావా, నా పక్షాన నువ్వు మాట్లాడువా, నువ్వు యుద్ధం చేయవా, నన్ను గెలిపించువా, నేను ఓడిపోవాలా. అడగండి దేవుణ్ణి. దేవుని ఆత్మ దిగొచ్చేస్తుంది, దేవుని సన్నిధి దిగొచ్చేస్తుంది. బుద్ధి కలిగిన స్త్రీలాగా నిలబడిపోతాం మనం. బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి కలిగిన వాడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు, బండ మీద కట్టుకుంటాడు. ఓ వానలు వస్తాయట, ఓ వరదలు వస్తాయట, కానీ అది నిలబడుతుందట. వానలు రావని కాదు, వరదలు రావని కాదు, తుఫానులు రావని కాదు, క్రైస్తవ జీవితంలో రావాలి. అవి ఉండాలి. అప్పుడే మనం సరైన క్రైస్తవులువి కదా. ఆ సమయంలో మనం నిలబడగలగాలి. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఇల్లు నూనె కొనుక్కొని వచ్చేసరికి టాటా బాయ్ బాయ్ అయిపోయింది. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు. ఈ పిక్చర్ అంతా నేను మీకు చూపిస్తున్నాను కదా. మన ముందు ఒక పిక్చర్ వచ్చేస్తుంది, 10 మంది కన్నికల కొరకు. ఎంత చక్కగా సిద్ధపడ్డారో వివాహం అనగాన. మంచి పట్టు వస్త్రములు వేసుకుని ఉండి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్లో బెస్ట్ దివిటీలు పట్టుకుని ఉండి ఉండొచ్చు కదా. కానీ నిర్లక్ష్యం. మనము ప్రతి వారం చర్చికి వచ్చేస్తాం, మనము దేవుని వాక్యం వినేస్తాం, మనము దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుని సమయం వచ్చినప్పుడు బుద్ధి కలిగిన స్త్రీలాగా ఉంటామా, బుద్ధి లేని స్త్రీలాగా ఉంటామా? ఎవరిలాగుంటాం? అది ఆ పరిస్థితులే చెప్తాయి, ఆ సమయమే చెబుతుంది, ఆ కాలమే చెబుతుంది. రానున్న దినాల్లో నువ్వు నేను బుద్ధి కలిగిన స్త్రీలుమా, బుద్ధి లేని స్త్రీలుమా, అవి తేల్చి చెబుతాయి. రానున్న దినాలు చెబుతాయి, రానున్న గడియలు చెబుతాయి, రానున్న పరిస్థితులు చెబుతాయి, రానున్న సమయములు చెబుతాయి. వాట్ వీఆర్ అనేది, మనం ఏమిటో అనేది, మనం ఎలా సిద్ధపడి ఉందాం. ఇంతే నేను చెప్పాలనుకున్నాను. ఇంకా ఉంది, సమయం అయిపోయింది. దేవుడు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఇస్తే, గోల్డెన్ ఆపర్చునిటీ ఇలా తీసుకొని మీ బ్రెయిన్స్ నేను ఆస్వాదిస్తాను.
చిన్న ప్రార్థన. రానియున్న దినాలు, రానియున్న కాలాలు, రానియున్న సమయములు, రానియున్న మనుషులు నీ జీవితంలోకి వారు చెబుతారు వాట్ యు ఆర్ అనేది. బుద్ధి కలిగిన స్త్రీలాగుందామా, బుద్ధి లేని స్త్రీలాగుందామా, నిర్లక్ష్యము వైఖరితో ఉందామా, లేదంటే కేర్లెస్నెస్తో ఉందామా, జాగ్రత్త కలిగి ఉందామా, అలర్ట్గా ఉందామా, ఎలాగుందాం అది మన చేతుల్లో ఉంది. ప్రియ సహోదరి, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వాసించేద అనునిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వాసించేద అనునిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరమును పెంచుము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు బిగ్గరగా పాడదామా, ఒప్పుకుంటూ పాడదామా, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రియ సహోదరి, నిజమే కదా, ఏ పాటి వారము ఆయన కలిగి ఉన్నాము. నిజ రక్షకుడు క్రీస్తే అని ఆయన పాదాల దగ్గర బ్రతకడానికి వరమును ప్రసాదించమని ఆయన అడుగుదామా, మన జీవితం మార్చుకుందామా, నిర్లక్ష్యపు వైఖరి తీసివేద్దామా, దేవుని కొరకు నిలబడే ఆ స్వభావాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు చూసుకుంటాడు అనే నమ్మకాన్ని ఆయన్ని ఇవ్వమని అడుగుదామా. పరిశుద్ధుడా నా యేసయ్య, మీకు వందనాలు. ఈ దినము ప్రభువా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ చిత్తానుసారంగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి నాయనా. ది ఫస్ట్ మీకు ఇచ్చుటకు మీ సహాయం దయచేయండి. నిర్లక్ష్యంగా మేము బ్రతకకుండా నీ పనులను జాగ్రత్తగా కలిగి చేయుటకు సహాయం చేయండి. నీ సన్నిధికి జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయండి నాయనా. మా పనులను బట్టి, మా మాటలను బట్టి మేము ఏది
దేనికి ప్రతిఫలం చూస్తామో అని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభువా. దేన్ని ఫేస్ చేస్తామో అని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభువా. జాగ్రత్తగా మెలకువ కలిగి ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటకు సహాయం చేయండి. మెలకువ కలిగి మా శరీరాల్ని మెలకుగా ఉంచడానికి సహాయం చేయండి. మా ఆత్మలను మెలకుగా ఉంచడానికి సహాయం చేయండి నాయనా. నీ స్వరము వినేలాగిన మాకు సహాయం చేయండి. యథార్థంగా బ్రతికేలాగిన సహాయం చేయండి. లోకంలో కొట్టుకొని వెళ్ళిపోయే వారంగా కాకుండా నీ తట్టు చూచే వారంగా, నీ కొరకై బ్రతికే వారంగా మేము ఉండటకు మాకు సహాయం చేసి, ఈ కూడికంతటిని బట్టి మీకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన మనసులో నాయన హృదయములు ఏం మోసుకొని వచ్చారో ప్రభువా, నువ్వు చూచున్నావు ప్రభువా. వారిని విడిపించండి, కనికరించండి, స్వస్థపరచండి, నెమ్మది ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. తిరిగి సంతోషముతో నాయన ఇంటికి వెళ్ళేటకు మీ కృప చూపించండి తండ్రి. ఆయన మీరే నడిపించి మహిమ గంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ జయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.